రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. లేవియాకాండము 26వ అధ్యాయము 11వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మన మధ్యలో మనలో నివసించాలని ఆశపడుతున్నాడు. మనుషులతో నివాసం చేయాలనేది దేవుని యొక్క అభిలాష ఉన్నది. పరిశుద్ధుడైన దేవుడు మనిషితో నివసించేందుకున్న ఏకైక ఆటంకము పాపము మనిషిని దేవునికి దూరం చేసింది. పరిశుద్ధుడైన దేవుడిని చేరకుండా అడ్డుపడింది. ఆ పాపము నుండి మనల్ని విడిపించి దేవునికి సమీపస్తులుగా చేయుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. భక్తుడి విధంగా అంటున్నాడు, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తులను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉన్నట్టు కట్టబడి ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంగమను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిట్లో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల నుండి లేచుటలో ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందైనను పరలోకమందైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకున్న వలననియు తండ్రి అభిష్టమాయను. సహోదరి సహోదరులారా, ఎవడైనను క్రీస్తునందున వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తునకు రాయబారులమై దేవునితో సమాధానపరుడని క్రీస్తు పక్షమున మిమ్మను బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని తగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపనుగా చేసెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మన ఎడల తన ప్రేమని వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఏలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరింత నిశ్చయముగా రక్షింపబడదుము. అంతేకాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పాపము నుండి మమ్మల్ని విడిపించి క్రీస్తులో నూతన వ్యక్తులుగా మమ్మల్ని మార్చినందుకు నీకు స్తోత్రములు తండ్రి. మేము నీతో సహవాసము కలిగి నీకు సమీపముగా జీవించేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ సన్నిధిని ఎల్లప్పుడూ మా మధ్య ఉండులాగున కృప చూపమని, మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రతి విషయంలోనూ మాకు జ్ఞానమును తెలివిని మీరే మాకు అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.